పన్నీర్ మిర్చి బజ్జీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశానండి. ఏమేమి పెట్టానో ఒకసారి చెప్తాను. శనగపిండి, మిర్చి, సోడా, పసుపు, బాము, కట్ చేసిన పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, పచ్చిమిర్చి. చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక బౌల్ శనగపిండి తీసుకుందాం. ఇందులోనే కాస్త సోడా, తినే సోడా, పసుపు, వాము, అలాగే ఉప్పు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. వేడి నూనె. మిర్చి బజ్జీ బాగా వస్తుంది అన్నమాట, క్రిస్పీగా. కొంచెం వాటర్ ఇలా నీళ్ళు వేసి మిర్చి బజ్జీకి రెగ్యులర్గా మనం ఎలా తడుపుకుంటామో చిక్కగా అలా తడుపుకోవాలి. ఈవినింగ్ టైంలో రోడ్ మీదకి వెళ్ళి మిర్చి బజ్జీ తింటూ ఉంటారా? ఎంజాయ్ చేస్తారా వర్షాకాలంలో? అప్పుడప్పుడు పన్నీర్తో స్టఫింగ్ చేస్తారనమాట, బాగుంటుంది. ఇంట్లో అమ్మ చేసి పెడతారా సింధు మిర్చి బజ్జీ? చేస్తుంది, మమ్మీ చేస్తుంది, నేను కూడా చేస్తాను. అయ్యో అంత షాక్ గా చూస్తున్నారు మొత్తం. అంటే అప్పుడప్పుడు కుదరదు కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది. ఎప్పుడో ఒకసారి కుదురుతుంది. ఇప్పుడు మిరపకాయలని తీసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేసాను. ఇలా నూనెలో వేసేయడమే. ప్లెయిన్ మిర్చితో చేస్తున్నాం అన్నమాట. ఇలా పన్నీర్ అందులో పెడితే ఉంటుంది. లాస్ట్కి అది చిన్న సర్ప్రైజ్ ట్విస్ట్ ఉంటుంది. చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం పన్నీర్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఒక బజ్జీ తింటే చాలు కదరా సింధు? అంతే. మంచి స్మెల్ వస్తుంది అక్క కదా, మంచి మిర్చి బజ్జీ స్మెల్ వస్తుంది. బేసిక్ గా బజ్జీలు తినే టైం అంటే వర్షం పడేటప్పుడు తింటే బాగుంటది. ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు లైక్ ఎంట్రన్స్ లో వస్తుంది చూడు స్మెల్, మంచిగా అట్లా వస్తుంది. నీకు అట్లనే వస్తుంది. అయితే నేను ఫ్యూచర్ లో మిర్చి బజ్జీ పెట్టుకోవచ్చా? కాదు, అది మీ చాయిస్ అంట. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇవి సన్నగా కట్ చేసుకున్నా. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి స్టఫింగ్ కోసం అన్నమాట. పన్నీర్ ఓన్లీ పచ్చిగానే ఉంటుంది, పచ్చిదే. కొత్తిమీర. పన్నీర్ని మనం డైరెక్ట్ గానే తినేయచ్చురా, బాయిల్ చేస్తేనే కదా పాలు విరిగి పన్నీర్ అవుతుంది. అలాగే ఇది చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, అలాగే మిర్చి. కారం వేసిన పచ్చిమిర్చి ఉండాలి, ఆ తగలాలన్నమాట పచ్చిమిర్చి. ఎస్. అలాగే నిమ్మరసం, కొంచెం ఉప్పు కూడా కావాలి. ఇందులో కావాలి అంటే మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవచ్చు, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే చెన యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఉప్పు. సో ఇలా లోపల పెట్టుకోవడానికి పన్నీర్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. లోపల ఇలా పెట్టేసుకోవడమే, ఎంత కావాలంటే అంత. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. తినే ప్రోగ్రామ్ అని చెప్తే అక్క డైలీ వస్తానంటాడు వాడు. డైలీయా? తినే ప్రోగ్రామ్ అంటే అది తినేదైతే మంచిగా ఎంజాయ్ చేస్తాడా ఫుడ్ ని? తింటాడు అక్క మంచిగానే, చాలా మంచిగా. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటక్క? నాకు బిర్యానీ. బిర్యానీ. మీరు కూడా బిర్యానీనా? ఇప్పుడు దీన్ని ఫైనల్ ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం.
పన్నీర్ మిర్చి బజ్జీ. చిన్న రికాప్ చూడండి. పన్నీర్ మిర్చి బజ్జీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి, సోడా, పసుపు, వాము, ఉప్పు, కొంచెం వేడి నూనె కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండి తయారు చేసుకోవాలి. తరువాత మిర్చిని పిండిలో ముంచి వేడి నూనెలో వేసి మిర్చిని చక్కగా వేయించుకొని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కట్ చేసిన మిర్చి బజ్జీలో పెట్టుకుంటే పన్నీర్ మిర్చి బజ్జీ రెడీ అవుతుంది.